వీడికి ఇలా కాదు. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? ఏం తెలుసు సార్ మీకు పండగ గురించి? పంజాబ్లో లోహరి, గుజరాత్లో ఉత్తరాయణ్, అస్సాంలో మాఘ్ బిహు, హిమాచల్ ప్రదేశ్లో మాఘ సాజీ, మహారాష్ట్రలో మకర సంక్రాంతి, కర్ణాటకలో సుగ్గి హబ్బ, తమిళనాడులో పొంగల్, ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిచిన దేశానికి అన్నం పెట్టే రైతు పండగ సార్ సంక్రాంతి అంటే. ఏంటి పండగ స్పెషల్ ఏంటి అన్నట్టు మాట్లాడారు కదా. సంక్రాంతి పండగ వస్తే ప్రతి పల్లెటూరు పెళ్లి కూతురులో ముస్తాబు అవుతుంది. ఇంటి ముందు పందిరేస్తే ఆకాశం కంటికి కూడా కనపడదు. 3 రోజులు పండగేంట. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు మంటలు వేసేది పాత వస్తువులే కాదు, మన లోపల ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కోపాలు, భయాలు అన్ని వదిలేయాలని. 2వ రోజు సంక్రాంతి. పిండి వంటలతో, పితృదేవతల దేవుళ్ళ పూజలతో ఇంటి ముందు ముగ్గులేసి దేవుడిచ్చిన దానికి ఒక కృతజ్ఞతతో ఎంతో పవిత్రంగా చేస్తారు. 3వ రోజు కనుమ. గోపూజలతో మీ జన్మలో మీరు తిన్న రుచులు వచ్చిన బంధుమిత్రులకి లేదు కాదు అనకుండా రైతులు ఎందులోనే తక్కువ కాదని చేసుకునే పండగే సార్. ఏమన్నారు? మా ఊరు స్పెషల్ ఏంటా? మా గోదావరి జిల్లాలో జరగడమే స్పెషల్ సార్. పండగ వస్తే అక్క, బావ, పిన్ని, బాబాయ్, చిన్న, పెద్ద, ముసలి, ముతకాని తేడా లేకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా తన వాళ్ళ కోసం ఊరికి వస్తారు సార్. ఇంకా పండగ చేసి అలరే అంతా ఇంత కాదు. కోడి పందాలు, గుండాట్లు, ప్యాకెట్లు, కొత్తళ్ళు, మర్యాదలు, బావ మరదలు సరసాలు, అబ్బో చెప్పుకుంటా పోతే ఈ 3 రోజులు స్వర్గం కిందకి దిగొచ్చిందా అన్నట్టు ఉంటుంది సార్.